హలో అండి అందరికీ హాయ్. సింపుల్‌గా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి తాలింపులో. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇందులో బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టకూడదు. దాని జిగురంతా వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలను సపరేట్‌గా వేయించే కన్నా ఇట్లా తాలింపులో వేయిస్తే కూర బాగుంటుంది, టేస్ట్‌గా ఉంటుంది. బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో గ్రైండర్ చేసి పట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 కలిపి పెట్టుకున్న పొడిని చిటికెడంతా వేసుకోవాలి. తర్వాత గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, బెండకాయ కర్రీ రెడీ.